మరి పైన వచ్చే మంగు లేదా బూడిద తెగులు లేదంటే ఫ్రూట్ ఫ్లైస్ వీటికి ఎలాగ మీరు జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఫ్రూట్ ఫ్లై కంటే మేము లూప్స్ అని మన గవర్నమెంట్ ఆఫ్ హార్టికల్చర్ ఇస్తున్నారు మామిడి పరిశ్రమలో, అవి కట్టాను, చూపిస్తాను మీకు. ఈ చెట్టుకు ఉందా చూపిస్తాను. అవి ఫ్రూట్ ఫ్లైకి. ఇకపోతే ఫ్రూట్ బోరాన్ ఉంటుంది. ఫ్రూట్ బోరాన్ అంటే కాయ తొలుసు పురుగు అంటాం మనం. కాయని ఇక్కడ నుంచి ఒక ఏగ వచ్చేసి దీన్ని ఇక్కడ పొడిచేసి దానికి ఒక లార్వా వదిలేసి దీంట్లో నుంచి వెళ్ళిపోయింది కిందంతా కుళ్ళిపోయినట్టు అయిపోతుంది. లోపలికి వెళ్ళిపోయి అది లార్వా ఇంకా డెవలప్ చేసుకుని చేస్తుంది. దీనికి ఏంటంటే కెమికల్స్ లేవు అసలు. ముందు ఏ ముందు వల్ల కూడా కంట్రోల్ కాదు. అది కొన్ని ప్రత్యేక పద్ధతులు చూపిస్తారండి, నేను చేస్తున్నాను వాటిలో. దానివల్ల ఇది సాయంకాలం పూట రాత్రి పూట సమయంలో ఇగో నీ చెత్త కుప్పలు పెడతా కదా చిన్న చిన్నవి, దీన్ని నుప్పి పెడతా, మంటలు పెడతా. ఆ మంటలు పెట్టిందంటే ఆ ఫ్రూట్ ఫ్లై వచ్చేసి ఆ మంటకి వెలుగుకి వచ్చి దాంట్లో పడి చచ్చిపోతాయి. ఇది ఈ కింద పెట్టి అది ఫ్లై. అది ఏ ఫ్లై అంటారు? ఏం తెగులు అంటారు దాన్ని? ఫ్రూట్ బోరాన్ అంటాం. ఫ్రూట్ బోరాన్ అంటే కాయ తొలుసు పురుగు. అదే ఫ్రూట్ ఫ్లై అంటే ఏంటంటే పండేగ అంటాం. అదేంటంటే ఇక్కడ సైడ్ కొట్టేసి దాంట్లో లారవదే పురుగు వచ్చేస్తుంది. అప్పుడు నేను లోపల పురుగు ఉంటే మాడికెళ్ళి ఎవరు చిచ్చి బాగా అంటాడు మా మనవడే. సో ఇప్పుడు మీ కాయ తొలుసు పురుగు అరికట్టడం కోసం అక్కడక్కడ చిన్న చిన్న కుప్పల్లో మంటలు పెడతానంటున్నారు. అది సాయంత్రం పూట. రాత్రికి నాకు తెలిసి 7 గంటల నుంచి 10 గంటల లోపల పెడతారు. ఆ తర్వాత మనకి మిత్ర పురుగులు వస్తాయి. ఏమండి, మనకి మిత్ర పురుగులు వస్తాయి. 10 తర్వాత మనకి సహాయపడే రైతు సహాయపడే పురుగులు వస్తాయి రాత్రి 10 తర్వాత. అవి ఆ మంటలు అప్పుడు పెట్టే ఆ మిత్ర పురుగులు కూడా చచ్చిపోవటం వల్ల పాలినేషన్ అవ్వదు, పిండి కట్టి నిలవదు. దాని కొరకు మేమేం చేస్తామంటే ఆ 7 నుంచి 10 గంటల సమయంలో పెడతాం. అది అయిపోయింది. ఇదిగోండి మీకు చూపిస్తానండి. ఇది పెట్టుకుంది. ఇది ఫ్రూట్ ఫ్లై కంటే ఇది. అది మీరు పూటు బోరాన్ని కాకుండా పండుగ కొంచెం ఇది పట్టుకోండి సార్. ఇది పండుగ అంటారు. ఇదిగోండి దీనికి బిస్కెట్లు పెడతాం, ల్యూర్స్. ఇదిగోండి ఈ పండుగలు చూసండి చనిపోయినాయి. ఈ వర్షాన్ని పడింది. ఇట్లా వారం కూడా ఖాళీ చేసుకోవాలి. ఇక మళ్ళీ పెట్టేస్తే మళ్ళీ వచ్చి పడిపోతాయి. పండుగ నిర్మూలన కోసం ఫ్రూట్ యాపిల్ పెట్టాం. అవును. కాయ తొలుచు పురుగుల కోసం దానికి మంటలు పెడతాను చెప్పా కదా. మంటలు కాకుండా ఇంకొక మెథడ్ ఉంది. అది ఏంటంటే మీకు ఇంకో చెట్టుగా చూపిస్తారండి. అది ఎలా అంటే ఈ న్యాచురల్ మెథడ్ వల్లే కంట్రోల్ అవుతుంది, కానీ లేకపోతే అవ్వదు. అది ఈ ప్లాస్టిక్ కప్పులు కానీ లేదా మట్టి కుండలు కానీ తీసుకొచ్చి, ప్లాస్టిక్ వాడలేదు, మట్టి కుండలు తీసుకొస్తున్నాము. మట్టి కుండలు తీసుకొచ్చి దాంట్లో ఆ చెట్టుకి ఒక ఉట్టిలా కట్టి, ఉట్టిలో దాన్ని పెట్టి ఆలాడి కట్టి, అంటే ఈ సంవత్సరం అది అటాక్ లేదు కాబట్టి మేము చేసాం. ఫస్ట్ నిర్మూలన చేసాం దాంట్లో మనకి తాడి చెట్టు కళ్ళు దొరికింది మాకు. ఆ తాడి చెట్టు కళ్ళు తీసుకొస్తాం, దాంట్లో వేసేస్తాం. ఆ కళ్ళు ఆ ముంతలో వేసేసి ఆ ముంతని ఆ చెట్టుకి కట్టేసి దాంట్లో ఏదైనా పురుగు మందు మన దోమలు కొట్టేది కానీ ఉంటాయి కదా, మళ్ళీ చిన్న చిన్న తక్కువ రకం మందులు 2 చుక్కలు వేస్తే అది వచ్చేసి ఆ కళ్ళుకి ఆకర్షించి దాంట్లోకి పడిపోయింది. అది తినేస్తుంది, చనిపోయింది. కాయ తొలుచు పురుగుని మీరు 2 కూడా నేచురల్ పద్ధతి. ఒకటేమో మంటలు పెడుతున్నారు, మంటలు అవి వచ్చేసి అందులో పడిపోతాయి. దానికి రెండోది చిన్న చిన్న కుండలు ఉట్టిలా కట్టి అందులో కళ్ళు పోసి కొంచెం పురుగులు తక్కువ చూస్తుంది. సో అది సక్సెస్ఫుల్ గా వచ్చిందా? బాగా 100% వచ్చింది. 100%. ఎక్కడ కూడా ఇవ్వండి, ఈ చెట్టుకి ఎక్కడ కూడా లేదు చూసుకోండి. మీ తోటలో ఎక్కడ కూడా కాయ కూడా లేదు చూసుకోండి. దాన్ని చాలా విపరీతం డ్యామేజ్ చేస్తారు రైతుకి. ఓకే. ఇది కాకుండా ఇంకో పద్ధతి ఉంది నా దగ్గర. బెల్లం అట్టలు ఉంటాయి. బెల్లం మన గోను సంచుల్లో బెల్లం వేసి దానికి కూడా కొంచెం కెమికల్ కలిసి అవి కూడా చేస్తా. అవి అక్కడ అట్టుకుంటాయి. అసలు అది అక్కడ దాకా వెళ్ళాం. అసలు దానికి ఈ మంటలోనూ ఈ కళ్ళు విధానంలోనే కంట్రోల్ అయిపోద్ది. మరి మిగతా తెగుళ్ళని ఎలా అరికడుతున్నారు? బూడి తెగులు కానీ లేదా మంగు రాకుండా? ఎందుకంటే మీ తోటలో ఎక్కడ కూడా మంగు వచ్చినట్టు కానీ ఆ కాయలు అలా లేవు కదా. ఏం జాగ్రత్తలు తీసుకున్నారు దానికి? మెయిన్ అసలు నీళ్ళు పెట్టకపోతేనే మీకు ముందే చెప్పా, ఫస్ట్లో తెగుళ్ళు అటాక్ అవ్వు.
మంగు రాదు, ఆ, నీళ్లు పెట్టితేనే ఏ జబ్బు అయినా వచ్చేది మన ప్రధాన కారణం నా ఉద్దేశంలో. ఆ. నేను దానివల్లే నేను నీళ్లు పెట్టను కాబట్టి రావట్లేదు అనుకుంటున్నాను. అసలు ఒకవేళ వస్తే మీరు ఎలాంటి దానికి మీ అనుభవం 42 సంవత్సరాల అనుభవంలో వస్తే దానికి ఏ పరిష్కారం చూస్తున్నారు మీరు? నేను దానికి ఏం చేస్తానంటే మాకు మంగు తెగులు అనేది ఏంటంటే వచ్చేది ఆపరు. ఉమ్, మెయిన్ ఉమ్, మామిడికి ప్రధాన శత్రువు ఆపరు, త్రిప్స్. ఉమ్, ఆ ఇంగ్లీష్లో అంటారు. ఒకటేమో తేనె మంచు పురుగు అంటాం మేము తెలుగులో, ఉమ్, ఇదేమో మన కోడిపేను అంటాం. ఉమ్. అవి పేనుబంక. పేనుబంక. ఉమ్, పేనుబంక కోడిపేను వేరు, పేనుబంక వేరు. మన తేనె మంచు పురుగు వేరు. అచ్చా, ఆ. తేనె మంచు పురుగు ఏమవుతుంది, దానికి నిర్మూలనకి అది ఏమవుతుందంటే కాయ మీద మనం మన పూతతో కానీ లేత ఎగురు కానీ తినేసి దాని మలము మూత్రం విసర్జిస్తుంది కాయ మీద. దాని అంతా అది బంకలాగా ఉండేది అంతా అయిపోయిన తర్వాత అది ఎండిపోయిన తర్వాత నల్లగా తయారైపోయి అదే మన మసిగలు అంటారు, మసిమంగు. ఉమ్, అది కాకుండా మీకు టిప్స్ గురించి చెప్తారండి. టిప్స్ రసం పీల్చేస్తుంది ముందు ఫ్లవరింగ్ అని, ఉమ్. పిండి కట్టి ఎక్కనివ్వదు. అది మహా డేంజరు. పిండి కూడా రానివ్వదు. పిండి కూడా అనేది. ఉమ్, అట్టని ఫ్లవరింగ్ తెల్ల పూత మీద దశలో ఉన్నప్పుడు ఏ విధమైన క్రిమి సంహారాలు కొట్టకూడదు. ఉమ్, కాయని పాలినేషన్ కానిది కదా, అది అవును. పిండి కట్టి పనిది కదా. ఉమ్, మీకు మాకు చూపిద్దామన్నా మీకు కనిపించదు. ఇక్కడ ఉందండి సార్ ఒకటి, ఈ వీడియోలో మీరు తీసుకుంటానంటే ఇదిగోండి, ఇది టిప్స్ వల్ల డ్యామేజ్. ఇదిగోండి చూడండి, టిప్స్ అంటే తేనె మంచు వల్ల. తేనె మంచు కాదు ఇది, పేను. టిప్స్ అంటే కోడిపేను. కోడిపేను వల్ల. ఇది పింద దశలో ఉన్నప్పుడు ఇక్కడ గీరిద్ది స్కిన్ని. ఉమ్, ఆ గీరిన తర్వాత అది లోపలికి ఏం చేయలేదు. అది ఈ స్కిన్ అంతా కూడా ఇట్లా మచ్చలాగా మనకి పుట్టు మచ్చ, మన చిన్నప్పుడు మచ్చలు పడినట్టు పడిపోయింది. ఇది పోదు ఇది, ఉమ్, కానీ ఫ్రూట్ డ్యామేజ్ అవ్వదు, లోపల పంటకు బాగానే ఉంటుంది. ఇది ఈ దశలో ఏంటంటే పిండి గట్టి వచ్చిన దశలో ఉమ్, ఇది పిండి గట్టి రానికోకుండా చేస్తుంది ముందు. ఉమ్, ఫ్లవరింగ్ మీద బాగా అటాక్ చేసి ఉమ్. దాన్ని విపరీతమైన డ్యామేజ్ వల్ల మనకు రావట్లేదు కాపు. Okay. అందుకే తోటలు లాస్ట్ 4-5 సంవత్సరాలు మీకు చిప్స్ వల్లే మేజర్ క్రాప్ తగ్గిపోయింది. ఉమ్. దాన్ని కంట్రోల్ చేయడానికి నా విధానాలు నేను ఏం చేస్తున్నానంటే టిప్స్ అంటే మీరు అంటుంది తేనె మంక, ఆ, తేనె మంచు పురుగు. ఆ, ఉమ్. తేనె మంచు పురుగు కానివ్వండి, చిప్స్ కానివ్వండి, పూత దశలోనే అది నిర్మూలన attack చేయాలి. చేస్తుందా? Okay. దానికి నేను నా పద్ధతిలో కెమికల్గా వాడాల్సి వస్తే మీకు సింథటిక్ పైరు వాడను నేను. ఉమ్, అంటే అత్యున్నతమైన విషపూరితమైన మందులు ఉంటాయి కొన్ని, ఉమ్, అవి వాడితే చెట్టు కూడా లైఫ్ దెబ్బతింటుంది. ఉమ్, అవి కాకుండా కొంచెం లైట్గా ఉపయోగపడే ముందు ఏంటంటే ముందు లైక్ క్లోరోఫైర్ పాసు, దానికన్నా ముందు యాప నూనె అవన్నీ చేసుకుంటాం, ఉమ్, గానుగ నూనె అని. ఉమ్, ఇకపోతే ఆర్గానిక్ సైడ్ వేరే నాకు ఫార్మింగ్లో కూడా ఉంది. ఆర్గానిక్ ఫార్మింగ్లో నీమాస్త్రం, అగ్నేస్త్రం, బ్రహ్మాస్త్రం అవన్నీ చేసుకుని తయారు చేసుకుని నేను సొంతంగా అది చేస్తాను. వాటితో తేనె మంచు పురుగు నిర్మూలించవచ్చు. ఖచ్చితంగా నిర్మూలన ఓకే. మనం చేసే విధానంలో ఉంది అది. ఓకే. అంటే పుల్ల మజ్జిగని ఉమ్, కొంచెం పుల్లబెట్టి మజ్జిగ కూడా కొడితే ఉమ్, కొన్ని తెగులు కంట్రోల్ అవుతాయి. ఉమ్, బూడి తెగులని, తర్వాత మసి తెగులని ఎన్నో ఉంటాయి కొన్ని, ఉమ్, అవన్నీ తయారు న్యాచురల్గా చేసుకుంటే అది చేసుకోవాలి. ఇది కొంచెం సెమీ కెమికల్గా చేసుకుంటాం. అంటే అత్యున్నతమైన విషపూరితమైన కొడితే ఈ మామిడి చెట్టు కాయ పెరగదు ముందు. ఉమ్. ఇప్పుడు సపోజ్ తేనె మంచు పురుగు అనేది అటాక్ అవ్వకుండా ముందు జాగ్రత్త చర్యలు కానీ తీసుకోవచ్చా? లేదండి, ఏం లేదు. అది వచ్చిన ముందు జాగ్రత్త ఏమి ఉండదండి, ఉమ్. వచ్చిన తర్వాత కంట్రోల్ చేసుకుంటాం. అంటే చలికాలంలో ఎక్కువ వస్తుంటుంది అది. అది చిగురించే దశలో కానీ పూత దశలో వస్తుంది, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఉమ్. కొత్త చిగురు వచ్చినప్పుడు వస్తుంది. సో అప్పుడు ముందు జాగ్రత్త మనం ఏం తీసుకోలేము. వచ్చిన తర్వాత ఈ అది ఇప్పుడు నియమాలు, ఉంది, అగ్నాస్త్రాలు ఈ చెట్టే ఉంది, చిగురు వస్తుంది ఇక్కడ, చిగురు వస్తుంది. అవును. ఈ చిగురు వచ్చే దశలో అది వస్తుంది. ఇప్పుడు ఉమ్, ఇది రావడానికి నాకు తల్లి పురుగు చంపేసే కదా, ఉమ్, ఉమ్, ఇప్పుడు రావట్లా, ఉమ్. తల్లి పురుగు లేదు కదా. అదే. అది వస్తే ఈ దశలో వస్తుంది. ఇది లేకపోతే ఇది తింటుంది. అది ఓహో. దాని ఆహారం దొరికితే కూడా వస్తుంది. ఉమ్, ఇప్పుడు వచ్చిద్దాం కానీ నేను వచ్చిన వెంటనే ఎక్కడో 1-2 చోట్ల నాకు కనిపిస్తుంది కదా సిమ్టమ్స్, ఉమ్. అవి వచ్చినట్టు వెంటనే దానికి కావాల్సిన మన జాగ్రత్త తీసుకుంటాను, ఆ కంట్రోల్ అయిపోయింది. ఓకే. అది సో ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే సామాన్య రైతులు కూడా ఎక్స్పోర్ట్ చేసుకునే క్వాలిటీ మామిడికాయలు పండించవచ్చు. తప్పనిసరిగా. సో అందులో రుచి కూడా మీకు చాలా బాగుందండి. ఇక్కడ నాకు చూసాం కదా. మీకు తినిపించే కదా సార్. అదే. ఇప్పుడు ఎక్కడో పండేసి తీసుకొచ్చి తినిపిలా, నా చెట్టుని నేను స్వయంగా కోసి, చెట్టు నుంచి కోసి కడిగి కత్తితో కోసి మొక్క తినిపించి